ఎండిఐ అప్లికేషన్స్ తోటి మీరు ఎలా వర్క్ చేయాలి అనేది ఈ సెక్షన్లో మనం చూద్దాం. ఎండిఐ అంటే మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్. అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ని అట్ ఎ టైమ్ మీరు వర్క్ చేసుకునే విధంగా ఆ యొక్క ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడమే ఈ యొక్క ఎండిఐ అప్లికేషన్స్ యొక్క ఉద్దేశం. మామూలుగా మీరు ఎస్డిఐ వాడుతూ ఉంటారు. ఎస్డిఐ సింగిల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ అంటే మామూలుగా మీరు ఒక ఫామ్ని రన్ చేస్తున్నారు. ఫామ్ని రన్ చేసినప్పుడు ఒక ఫామే రన్ అవుతుంది, దాంతోనే వర్క్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక అప్లికేషన్ లేదంటే ఒక ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ డాక్యుమెంట్స్ తోటి లేదంటే మల్టిపుల్ ఫామ్స్ తోటి కలెక్ట్ అయి ఉంటుంది. వాటన్నిటితోటి మీరు సైమిల్టేనియస్గా వర్క్ చేయాలి. అలాంటప్పుడు రకరకాల ఫామ్స్ని ఒక సింగిల్ ఇంటర్ఫేస్ కింద పెట్టినట్లయితే, ఒకే దాని కింద పెట్టినట్లయితే, అంటే వేరే వేరే ఫామ్స్ని ఇంకొక ఫామ్ కింద పెట్టినట్టయితే ఆ మెయిన్ ఫామ్ని ఏమంటామంటే ఎండిఐ ఫామ్ అని చెప్పేసి అంటాం. మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. మరి దాన్ని మనం ఎలా చేయాలనేది ఒక ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. మెనూస్ క్రియేట్ చేసి దాంతో చూద్దాం. మరి నేను ఇక్కడ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్. అట్లా కాకుండా మెనూ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీకు ఎలా అనేది చూపిస్తాను. మరి ఇప్పుడు కొత్త ఫామ్ ఒకటి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో చాలా ఫామ్స్ ఉన్నాయి. మీకు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. Ctrl+Alt+L ప్రెస్ చేస్తే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ వస్తుంది, లేదంటే వ్యూలో నుంచి కూడా సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ తీసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టినాను ఫామ్స్ ఆల్రెడీ. మరి ఇప్పుడు 6th ఫామ్ మీకు ఈ యొక్క మెనూస్ సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట. అయితే మరి ఏ ఫామ్ రన్ కావాలనేది ఆల్రెడీ చూసాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను. ఏదో ఏ ఫామ్ రన్ కావాలో అది ఆ యొక్క స్టార్ట్అప్ ఫామ్ని ఆడ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కొత్త ఫామ్ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఫామ్స్ కాకుండా ప్రాజెక్ట్లోకి వెళ్ళి యాడ్ విండోస్ ఫామ్ అని ఉంది. ఈ ప్రాజెక్ట్కి కొత్తగా ఇంకొక ఫామ్ యాడ్ అవుతుంది. సంథింగ్ ఫామ్ 28 అని ఇచ్చాం. ఆల్రెడీ 27 ఫామ్స్ ఉన్నాయనుకోండి అక్కడ ప్రస్తుతానికి. మరి యాడ్ ఓకే. మరి ఇప్పుడు ఈ యొక్క 28th ఫాము రావడం జరిగింది. ఫస్ట్ మనం ఎండిఐ అప్లికేషన్స్ అనగానే మీకు దాంతోపాటు మెనూస్ కూడా మోస్ట్లీ ఉంటాయి. కాబట్టి మెనూ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మెనూ స్ట్రిప్ అనే కంట్రోల్ని తీసుకోండి. దీన్ని తీసుకొని ఇక్కడ ఫామ్ మీద ప్లేస్ చేసినట్లయితే చూడండి, కింద మెనూ స్ట్రిప్ అని వచ్చింది, పైన ఇక్కడ మెనూ క్రియేషన్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్లో చెప్పిన విధంగా ఈ విధంగా న్యూ చైల్డ్ విండో, అరేంజ్ విండోస్, ఎగ్జిట్ అనే మెనూని క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు టైప్ చేయండి, ఫైల్ అనండి ఫస్ట్, తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి న్యూ చైల్డ్ విండో, అట్లనే అరేంజ్ విండోస్. మీకు ఎన్ని కావాలంటే అట్లనే ఎగ్జిట్, ఇట్లా మనం మెనూని క్రియేట్ చేస్తాం. పక్కన కావాలంటే నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ చేసుకోవచ్చు. సబ్ మెనూస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి సబ్ మెనూస్ ఇక్కడ సైడ్ రావడం జరుగుతుంది. కావాలంటే మీరు ఆ విధంగా ఎన్ని మెనూస్ కావాలన్నా క్రియేట్ చేయొచ్చు. ప్రతి మెనూకి కూడా ఒక నేమ్ ఉంటుంది. డబుల్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేయండి, కోడ్ ఆ మెనూ ఐటమ్ నేమ్ తోటి ఇక్కడ ఒక ఆ మెనూని క్లిక్ ఈవెంట్, ఆ మెనూని క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి అనేది ఇక్కడ రాయాలన్నమాట మనం కోడ్. ఓకే, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో మెనూ క్రియేషన్ ఎలా చూసారు కదా. మరి ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన దాన్ని తీసేస్తాను. ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు
రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటాం. ఓకే, సో మనకి 6th దాంట్లో ఆల్రెడీ ఆ ఎగ్జాంపుల్ చేసున్నాం. అయితే ఇప్పుడు ఫామ్ 6 అనే దాంట్లో మెనూని క్రియేట్ చేశాను ఈ విధంగా. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫామ్ అనేది ఎండిఐ ఫామ్ లాగా తయారు కావాలి. ఎండిఐ ఫామ్ అన్నప్పుడే ఈ విధమైన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మరి దీని ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడ మీకు ఈజ్ ఎండిఐ కంటైనర్ అనే ప్రాపర్టీ ఉంది. అంటే ఇది ఎండిఐ కంటైనర్ లాగా ఉపయోగపడాలనా, ట్రూ అని ఇచ్చాను. అదే ఫాల్స్లో పెట్టేస్తాను చూడండి, నార్మల్ ఫామ్ లాగా కలర్ చేంజ్ అయిందా, అట్లా కాకుండా ఎండిఐ కంటైనర్ ట్రూ అన్నప్పుడే ఈ విధంగా వస్తుంది. అంటే ఈ ఫామ్ 6 అనేది మిగతా ఫామ్స్ని కంటైనర్గా పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది అని అర్థం అన్నమాట. ఓకే, ఎనీవే ఈ ప్రాపర్టీ మనం ట్రూ చేసుకోవాలి. ట్రూ చేసుకున్న తర్వాత ఇక న్యూ చైల్డ్ విండో అంటే కొత్త విండోస్ రన్ టైంలోనే క్రియేట్ చేసే విధంగా ఇక్కడ అంటే కొత్త ఫామ్స్ దీంట్లోకి కంటైనర్గా దీంట్లోకి సబ్ ఫామ్స్ లాగా వచ్చే విధంగా నేను కోడ్ రాయడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం ఏం కోడ్ రాస్తున్నాం అనేది. చూడండి, ఈ క్లాస్ స్టార్ట్ చేసాం, క్లాస్ ఫామ్ 6 ఇది. ఈ విధంగా దీంట్లో యొక్క సిస్టమ్ డాట్ విండోస్ డాట్ ఫామ్స్ డాట్ ఫామ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం దీనికి. ఓకే, దాంతో అవసరం అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఫామ్స్ సంబంధించిన ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకోబోతున్నాం కాబట్టి. మరి ఇక్కడ చైల్డ్ ఫామ్ యాజ్ ఇంటీజర్, చైల్డ్ ఫామ్ అనేది ఒక మామూలు ఇంటీజర్ వేరియబుల్ని తీసుకోవడం జరిగింది, దానికి 0 అనే వాల్యూని ఇచ్చారండి. మరి ఫామ్ 5 అనేది ఇప్పుడు మనం వాడుతున్నది ఫామ్ 6. ఇట్లా ఉంటే ఫామ్ 5 అనేది ఇంతకు ముందర ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది. మీకు ఫామ్ 5 ఫామ్ 3 ఫామ్ 1 అనేది మీరు మార్చుకోవాలి మీ యొక్క అవసరాన్ని బట్టి. ఆల్రెడీ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. నేను ఫామ్ 5 ఆల్రెడీ ఇంతకు ముందర ఎగ్జాంపుల్లో చూపించున్నాను, దాన్నే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్గా తీసుకున్నాం. ఆబ్జెక్ట్ అరేగా తీసుకున్నాం. ఇక్కడ అరే ఆఫ్ 5 అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీవే సో దాని తర్వాత న్యూ మెనూ ఐటమ్ ఉంది కదండి, న్యూ చైల్డ్ విండో అంటే న్యూ ఫామ్ ఎలా క్రియేట్ కావాలి దాన్ని క్లిక్ చేసినప్పుడు అనేది ఈ ఎగ్జాంపుల్ అనమాట. ఇదేమవుతుంది, ఇది క్లిక్ చేసినప్పుడంతా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ ఇంటిజర్ వేరియబుల్ ప్లస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం, 1 by 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లనే ఆ యొక్క దీన్ని తీసుకొని ఇక్కడ ఇండెక్స్ లాగా అంటే చైల్డ్ ఫామ్ అనే దాన్ని ఇండెక్స్ లాగా తీసుకొని, అంటే ఫస్ట్ చైల్డ్ ఫామ్స్ ఆఫ్ ఇక్కడ 0 కాబట్టి 1 అయింది కాబట్టి 1 ఈక్వల్ టు న్యూ ఫామ్ 5. ఫామ్ 5 కొత్తగా ఇక్కడ క్రియేట్ అయ్యి ఈ యొక్క క్లాస్కి ఆబ్జెక్ట్గా ఇది ఉంది కాబట్టి ఒక కొత్త ఫామ్ 5 ఈ ఆబ్జెక్ట్లో తయారవుతుంది. మరి దాని యొక్క టెక్స్ట్ చైల్డ్ ఫామ్ అని రావడం జరుగుతుంది, అండ్ 1 అని టెక్స్ట్, అదే నెక్స్ట్ టైం అయితే 2 అని, అట్లా 3 అని అట్లా ఉంటుందన్నమాట. మరి దీనికి ఇప్పుడు కొత్తగా మనం తయారు చేసిన ఈ యొక్క ఫామ్ 5కి చైల్డ్ పేరెంట్ ఏంటి, మీ అంటే ఈ ఫామ్ అనమాట. ఏ ఫాము, ఫామ్ 6. ఫామ్ 5కి ఫామ్ 6 అనేది పేరెంట్, ఎండిఏ పేరెంట్ ఈక్వల్ టు మీ అని ఇచ్చాం, దాన్ని షో చేయమన్నాం. ఓకే, మరి ఇక్కడ అరేంజ్ అనే దాంట్లో అంటే రెండోది తీసుకున్నట్లయితే దీనికనమాట అరేంజ్ చైల్డ్ విండోస్ అనే దానికి కోడ్ ఇది. జస్ట్ మీ డాట్ లేఅవుట్ ఎండిఐ లేఅవుట్ డాట్ క్యాస్కేడే కాకుండా ఇంకా అరేంజ్ ఐకాన్స్ అంటే విండోస్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇవి ఆ యొక్క ఫామ్ అరేంజ్మెంట్స్ ఎండిఐ ఫామ్లో ఎలా అరేంజ్ కావాలనే దానికి. ఓకే, మరి ఎగ్జిట్ బటన్కేమో ఎగ్జిట్ మెనూకేమో మీ డాట్ క్లోజ్ అంటే ఈ ఫామ్ 6 అనేది క్లోజ్ అవుతుంది రన్ టైం నుంచి. ఇప్పుడు యొక్క ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఫామ్ 6 రన్నింగ్లో ఉంది,
ఓకే, రన్నింగ్లో ప్లేస్ చేశాను. చూడండి, ఇది ఎండిఏ ఫాము. దీంట్లో న్యూ చైల్డ్ విండో అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫామ్ 5 అనేది ప్రతిసారి ఒక కొత్త ఫామ్ 5 ఒక్కటే పెట్టాను. అట్లా కాకుండా మీరు రకరకాల ఫామ్స్ని పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్లో అట్లా చూపించడం జరిగింది. చూడండి, 1 బై 1 వస్తూ ఉన్నాయి, ఎన్నైనా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఫామ్ 5కి సంబంధించిన చైల్డ్ ఫామ్ 1, చైల్డ్ ఫామ్ 2 ఇట్లా క్రియేట్ కావడం జరిగింది. బట్ ఎక్కువ ఇచ్చేసాను, నేను ఎక్కువ క్లిక్ చేశాను. బట్ అరే ఎంత తీసుకున్నది మనం 5 అందుకనే ఇక్కడ ఎర్రర్ కూడా రావడం జరిగింది. ఇండెక్స్ ఆఫ్ రేంజ్. ఓకే, మనం అంటే ఎక్కువగా క్లిక్ చేసాం అనమాట. కాబట్టి మనకి కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకోవాలి. 2, 3, 4, ఓకే 5 అంతే. మనకి అరే ఆడ 5 ఇచ్చున్నాం కాబట్టి 5 ఫామ్స్ వచ్చాయి. మరి ఇప్పుడు అరేంజ్ విండోస్ అంటే మనం ఇక్కడ క్యాస్కేడ్ స్టైల్లో ఇక్కడ అరేంజ్ కావడం జరిగింది ఈ విండోస్. చూడండి, ఇది మెయిన్ ఫామ్ని అంటే ఎండిఐ ఫామ్ మినిమైజ్ చేస్తే అన్నీ కూడా మినిమైజ్ అయిపోతాయి. మరి ఈ ఎండిఐ ఫామ్ని మ్యాక్సిమైజ్ చేసాం అనుకోండి, ఇక్కడ చేసి మ్యాక్సిమైజ్ చేస్తే అన్నీ వస్తాయి. క్లోజ్ చేసినా కానీ ఎండిఐ ఫామ్ అట్లానే ఉంటుంది, ఇవి మాత్రం క్లోజ్ అయ్యాయి. ఎగ్జిట్ అంటే ఈ యొక్క ఫామ్ 6 అనేదే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఆ యొక్క లేఅవుట్ అరేంజ్మెంట్ క్యాస్కేడ్ కాకుండా టైటిల్ హారిజాంటల్ ఇట్లా ఇచ్చామనుకోండి, అరేంజ్మెంట్ స్టైల్ మారుతుంది. ఇప్పుడు రన్ చేస్తాను, మళ్ళీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు అరేంజ్ హారిజాంటల్ ఇచ్చామంటే హారిజాంటల్గా అరేంజ్ అయ్యాయి. ఓకే, ఈ విధంగా మనం ఎండిఐ ఫామ్స్ తోటి వర్క్ చేసుకోవచ్చండి. మెనూస్ అండ్ ఎండిఐ ఫామ్స్.